హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం పచ్చి కొబ్బరితో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. ఇది పిల్లలకి వారానికి ఒకసారన్నా పెట్టాలి. ఇది చాలా హెల్త్కి కూడా మంచిదండి పచ్చి కొబ్బరి. ఇక్కడ నేను 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి. 2 కొబ్బరి చిప్పలు ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను. అలాగనే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నిటినీ కూడా దీంట్లో వేసుకొని బాగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి నేను 1 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని మనం తురుముకున్న బెల్లం మొత్తాన్ని కూడా ఆ కళాయిలోకి వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకొని బెల్లం మొత్తాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కూడా కరిగించుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ రాగానే మనం స్టవ్ను ఆపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. ఆ తర్వాత మనం కరిగించుకున్న బెల్లం మొత్తాన్ని ఇలా ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నెలోకి మనం కరిగించుకున్న బెల్లం మొత్తాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం మిక్సీ వేసుకున్నటువంటి కొబ్బరిని ఇదే పెనంలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 or 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తాన్ని కూడా కరిగించుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి కొబ్బరి మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా కూడా వేసి ఆ తర్వాత మిక్సీ వేసి పట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుమునంతటినీ కూడా ఈ నెయ్యిలోకి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం 2 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. అడుగు మాడుతుంది, అందుకని దగ్గరుండి దీన్ని మనం వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి వేయించుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లం మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. ఇదంతా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకొని దీన్ని సిమ్లోనే ఉంచుకొని కొబ్బరి మొత్తము బెల్లం మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకొని దీన్ని కొంచెం సిమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని మనం వేయించుకోవాలండి. ఇంత దగ్గర పడే విధంగా మనం వేయించుకుంటూ ఉండాలి. ఇలా కాసేపు అయిన తర్వాత ఈ విధంగా కొంచెం సపరేట్ అవుతుంది. బెల్లం జ్యూస్ అంతా కూడా సపరేట్ అయ్యి దీంట్లో మిక్స్ అవుతూ ఉంటుంది. ఇలా మొత్తం కూడా మిక్స్ అయ్యి ఈ దగ్గర పడిన తర్వాత మనం దీన్ని ఆపివేసుకోవాలండి. ఆపివేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. దీంట్లో ఉన్న జ్యూస్ అంతా కూడా పోయే విధంగా మనం బాగా కలుపుకున్న తర్వాత ఆపివేయాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని మన చేతికి నెయ్యి రాసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం చేతితో లడ్లు చేసుకోవాలి. కొంచెం చల్లారనిచ్చిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్లు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఎంతో బలాన్ని ఇస్తాయి ఈ లడ్లు. రోజుకు ఒకటన్నా తినాలండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.